నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాంగ్రెస్ తో జాగృతగా ఉండాలని కేసీఆర్ హితవు ఏమరుపాటును ప్రదర్శిస్తే మళ్లీ దళారుల రాజ్యమేనని జనగామ సభలో సూచన తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్న రాజ్నాథ్ ప్రతి యువకుడికి ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నలు డిసెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానన్న సీఎం జగన్ వైజాగ్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యాఖ్య ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన బహిర్గతం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ అమరావతి అసైన్డ్ భూముల కేసుపై పునర్విచారణకు సిఐడి పిటిషన్ తీర్పు రానున్న తరుణంలో ఎందుకని నారాయణ అభ్యంతరం ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చే యోచనలో సీబీఐ ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపిన అదనపు సొలిసిటర్ జనరల్ గాజాపై వైమానిక దాడులు ముమ్మరం చేసిన ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లను అంతం చేసే వరకు పోరు ఆగదని స్పష్టీకరణ మళ్లీ ఒలింపిక్స్ లో భాగం కానున్న క్రికెట్ 2028 లాస్ ఏంజల్స్ క్రీడల్లో చేర్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం కాంగ్రెస్ తో ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని భారత అధినేత సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు. 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ భారాస ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థుల ఖరారు బీఫాంల పంపిణీ దాదాపుగా పూర్తి చేసుకుని ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగిన భారాస అధినేత సీఎం కేసీఆర్ మూడోసారి గెలిపే లక్ష్యంగా తెలంగాణలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. రెండో రోజు జనగామ భువనగిరి సభలకు హాజరైన కేసీఆర్ భారాస చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ కాంగ్రెస్ భాజపాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. జనగామ వైద్య కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భారాసలో చేరారు. పొన్నాలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ ఎన్నికల వేళ ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దని తెలిపారు. నిరంతర కరెంటు, రైతుల భూములు భద్రంగా ఉండాలంటే కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉందన్నారు. 10 సంవత్సరాలలో ఒక్క మత కల్లోలం లేదు, ఒక గడబడి లేదు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలి. ముస్లింలు, హిందువులు అందరం కలిసి ఉండాలి. మొన్న వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ రెండు ఒకటే రోజు వచ్చినాయి. ముస్లిం మత పెద్దలందరూ కూర్చొని వాళ్ళే నిర్ణయం చేసినారు. వాళ్ళని ఎవరు అడగలే. వాళ్ళు వాయిదా వేసుకొని తర్వాత వాళ్ళు ఊరేగింపు తీసుకున్నారు. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళం అట్లనే కలిసి ఉంటాం. కలిసిమెలిసి ఉండడంలో, ప్రేమతో ఉండడంలో ఉండే మజా, లాభం దేనిలో కూడా ఉండదు. కానీ ఎవరో ఏదో చెప్తే నమ్మకుండా మనం దాన్ని కొనసాగించాలి. జనగామ పర్యటన అనంతరం భువనగిరి చేరుకున్న కేసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఒకప్పుడు కరువు ప్రాంతమైన భువనగిరిలో నేడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని, తెలంగాణ రాకుంటే భువనగిరి జిల్లా అయి ఉండేదే కాదని చెప్పారు. గత ప్రభుత్వాలు భువనగిరిలో అరాచక శక్తుల్ని పెంచి పోషించాయని తెలిపారు. అరాచక, కిరాతక ముఠాలను తమ ప్రభుత్వం ఏరిపారేసిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. మన ప్రగతికి, మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఒక ఉద్వేగంలో కొట్టుకొని పోయి ఓటేస్తే అది మన జీవితాలని తలకిందులు చేసే ధరణి పోర్టల్ వల్ల ఒకళ్ళ భూములు ఇంకోళ్ళు లాక్కునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. మీ భూమి మారానంటే మీ ఏలి ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఈ రాష్ట్రంలో. గవర్నమెంట్ తన అధికారాన్ని తీసి మీకు అప్పగించింది. దాన్ని ఉంచుకోవన్నా లేదా పొడగొట్టుకోవన్నా ఆలోచించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్ళీ కౌలు రైతులు సేమ్ పాత పైరవకారులు వస్తారు, సేమ్ వీఆర్ఓలు వస్తారు, మళ్ళీ రికార్డులు మారుతాయి. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా. భువనగిరి సభానంతరం హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి రేపు సిద్దిపేట, సిరిసిల్లల్లో జరిగే బహిరంగ సభలకు హాజరు కానున్నారు.
మరో 28 మంది భారాస అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫారాలు ఇచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల అభ్యర్థులకు ప్రగతి భవన్లో కేసీఆర్ బీఫారాలు అందజేశారు. నిన్న 69 మంది అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వగా ఇప్పటివరకు 97 మందికి ఇచ్చినట్టయింది. మిగతా అభ్యర్థులకు రేపు బీఫారాలను పంపిణీ చేయనున్నారు. మల్కాజిగిరికి మర్రి రాజశేఖర రెడ్డి, గోషామహల్కు నందకుమార్ వ్యాస్ బిలాల్, నర్సాపూర్కు సునీత లక్ష్మారెడ్డికి కూడా రేపు బీఫారాలు ఇవ్వనున్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఆయన పరివారమే బాగుపడ్డారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. జమ్మికుంటలో భాజపా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందన్నారు. తెలంగాణ నెంబర్ 1గా ఉండాలని ప్రజలు కోరుకుంటే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డారని విమర్శించారు. ప్రతి యువకునికి ఉద్యోగం ఇప్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వ వైఫల్యం కారణంగా పరీక్షల లీకేజీలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. భారాసకు తెలంగాణ ప్రజలు 2 సార్లు అవకాశమిచ్చారని, కానీ భారాస ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఒక్క అవకాశం భాజపాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆయన ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. 10 वर्षों में तेलंगाना का विकास न केवल लिमिटेड रहा है बल्कि प्राइवेट लिमिटेड बनकर रह गया है। जनता ने आपको मुख्यमंत्री बनाया था, आपके परिवार को मुख्यमंत्री नहीं बनाया था, लेकिन सरकार आपको चलानी थी। पूरा परिवार ही सरकार चला रहा है। केसीआर जी, आप ये कहते हैं कि हमारे यहाँ कोई करप्शन नहीं है, लेकिन मैं कहना चाहता हूं कि आज आपके परिवार के करप्शन की चर्चा केवल तेलंगाना तक, हैदराबाद तक ही सीमित नहीं है, बल्कि उसकी चर्चा दिल्ली तक पहुंच गई है। और केसीआर जी, आप भी सच्चाई को जानते हैं, बिना आग के धुआं नहीं उठता है। భారాస మేనిఫెస్టో చూసి విపక్షాల గుండెలు జారిపోయాయని తెలంగాణ ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రేపు సిద్దిపేటలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సభ ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భారాస మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ఎంతో బాధ్యతతో ఒక కుటుంబ పెద్దగా ఆలోచించి రూపొందించారని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్ రావు తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు, రైతు బంధు, దళిత బంధును కాపీ కొట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని వివరించారు. నిన్న బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినట్టు కనబడతా ఉంది. వాళ్ళకి ఏం మాట్లాడాలనో తోచడం లేదు. ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతా ఉంటే ప్రతిపక్షాల గుండెలు జారిపోయినాయి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ కాపీ కొట్టిందని ఆయన గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు రైతు బంధు రూపకర్త ఎవరు? రైతులందరూ కూడా ఇలా కేసీఆర్ గారి మీదనే గురి ఉన్నది. పెన్షన్దారులందరికీ కేసీఆర్ మీదనే గురి ఉన్నది. అక్కడ దాన్ని కాపీ కొట్టి దాన్ని ఏదో పెంచడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని మీరు చూశారు. కానీ ప్రజలకు నమ్మకం అంటే కేసీఆర్, నయవంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇలా ప్రజలు కేసీఆర్ వైపు చూస్తూ ఉంటారు. కాపీ కొట్టింది మీరు, మేం కాదు. డిసెంబర్ నుంచి విశాఖలోనే ఉంటారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్లోపు పరిపాలన విభాగమంతా ఇక్కడికే వస్తుందని, పాలన ఇక్కడి నుంచే సాగిస్తామని వెల్లడించారు. విశాఖ పర్యటనలో ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తర్వాత జీవీఎంసీ బ్లీచ్ క్లీనింగ్ వాహనాన్ని ప్రారంభించిన జగన్ విశాఖ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఇన్ఫోసిస్ రాకతో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఇన్ఫోసిస్కు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి సహకరిస్తామని చెప్పారు. Vizag is the biggest city in Andhra Pradesh. It's one particular city has the potential to become something like Hyderabad, Bangalore or Chennai. We have very prestigious institutes as well here in Vizag. We have educational hub housing 8 universities, 4 medical colleges, 14 engineering colleges, 12 degree colleges, and almost generating 12,000 to 15,000 engineers every year. And most importantly, I've asked my officers to look for a good premises for myself also to shift out. Once it is CM, comes with a huge setup of security and the CMO and officers and their living places and things like that. So just looking at few of the premises, and maybe I was hoping for maybe it will be December. December would probably be the outer line, where I myself would actually be staying in Vizag. విశాఖ జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. పోలీసు ఆంక్షలతో ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. సీఎం విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా ఐటీ హిల్స్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో దిగి అక్కడి నుంచి పక్కనే ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయానికి వెళ్లారు. అయితే సీఎం రాకకు ముందు విధులకు హాజరు కావలసిన ఐటీ హిల్ ఉద్యోగులు వారి కార్యాలయాలకు దూరంగా వాహనాలను నిలిపివేసి నడిచి వెళ్లాల్సి వచ్చింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం చక్కెర కర్మాగారం రైతుల బకాయి సొమ్మును విడుదల చేయాలంటూ సీఎంను కలవడానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ను కొత్తకోటలో గృహ నిర్బంధం చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు పూర్తిస్థాయి నివేదిక ఇంకా ఇవ్వకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నెల 12 తర్వాత నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన నివేదికను జైలు అధికారులు బయటకు ఇవ్వలేదని తెలిపారు. ఆరోగ్య పరిస్థితి, డాక్టర్ల సూచనల్ని సమగ్రంగా తెలిపే నివేదిక ఇవ్వకుండా తాము నిర్దేశించిన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ అధికారులు హెల్త్ బులెటిన్ ఇస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబుకు సౌకర్యాలు అందకుండా, ఆరోగ్య సమస్యలకు సరైన వైద్యం అందకుండా సమస్యలు తీవ్రమయ్యేలా జైలు అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుట్ర లేకపోతే చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైద్యులు ఇచ్చిన నివేదిక ఇవ్వడానికి అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్య నివేదిక తమకు ఇస్తేనే వ్యక్తిగత వైద్యుల ద్వారా అవసరమైన మందులు పంపే అవకాశం ఉంటుందన్నారు. అయితే తమకు కూడా ఇప్పటివరకు ఫిజికల్ డాక్యుమెంట్ అందలేదని న్యాయస్థానం తెలిపినట్లు వారు తెలిపారు. చంద్రబాబు సమగ్ర వైద్య నివేదిక ఇచ్చే విధంగా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక స్కిల్ ప్రాజెక్టులో అవినీతి అంటూ వైకాపా కట్టుకథలు అల్లిందని తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ సిఐడి విచారణకు రాజేష్ హాజరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్పై సిఐడి అధికారులు 10 ప్రశ్నలు, వ్యక్తిగత విషయాలపై మిగిలినవి అడిగారని రాజేష్ తెలిపారు. స్కిల్ ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజేష్ స్పష్టం చేశారు. అందులో ఏమీ జరగకపోయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లాస్ట్ 3 వారాల నుంచి ఎస్పెషలీ సాక్షి అండ్ కొన్ని పత్రికలు, ఛానల్స్ అండ్ మెయిన్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే లేరు, ఇక్కడ అందరూ పారిపోయారు, దీని గురించే మాట్లాడుతున్నారు. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే మీనింగ్ ఏంటి? ఈ దేశంలోనే ఉన్నాను కదా, వీళ్ళు ఎక్కడి నుంచి ఈ స్క్రిప్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి అవుతున్నారు? బాబు గారిని స్ట్రైట్గా ఎదుర్కోలేక కట్టుకథలు అల్లి ఈ కేసుని సృష్టించడం జరిగింది. అండ్ మా అందరి ఆవేదన ఒకటే, ఆయన ఆరోగ్యం, ఆయన భద్రత మీద. అది తప్ప ఇంకేమీ లేదు. అమరావతి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో సిఐడి తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరీక్షలపై కూడా ఆయన న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. తర్వాత వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు అసలు లేని వేయని రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును అన్యాయంగా ఇరికించారని కోర్టుకు తెలిపారు. విచారణకు కొంత సమయం కావాలని సిఐడి న్యాయవాదులు కోరగా కోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములపై సిఐడి పెట్టిన కేసులో విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసి తీర్పు కోసం వాయిదా వేయగా మళ్లీ సిఐడి తరపున న్యాయవాదులు రీఓపెనింగ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వద్ద ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని వాటిని దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. వేరే కేసులో ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. వాదనలు పూర్తయి తీర్పు ఇవ్వబోతున్న తరుణంలో ఈ పిటిషన్పై విచారణకు తమకు అభ్యంతరం ఉందని పేర్కొన్నారు. తర్వాత కోర్టు సిఐడి పిటిషన్పై విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. మరోవైపు అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేస్తున్న ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణ కూడా నవంబర్ 1కే వాయిదా పడింది. మద్యం కుంభకోణం కేసు నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ పేరును చేర్చే యోచనలో ఉన్నట్లు సీబీఐ, ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈ మేరకు వెల్లడించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్లు, నిబంధనల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని దర్యాప్తు సంస్థలు యోచిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో ఆపుపై ఇతర అభియోగాలు ఏమైనా మోపుతారా అని ప్రశ్నించింది. ఈ అంశంపై రేపు స్పష్టతనివ్వాలని సూచించింది. అనంతరం సిసోదియా బెయిల్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్ ఆద్మీ పార్టీ అయినప్పుడు ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నిందితుల జాబితాలో ఆప్ పేరును చేర్చేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా భారాస పార్టీ కార్యాలయాలు నిలుస్తాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో నూతనంగా నిర్మించిన భారాస పార్టీ కార్యాలయాన్ని పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ కేశవరావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ 9 ఏళ్లలో చేసి చూపించారన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ వంటి కార్యక్రమాలు రూపొందించిన భారాస దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. రానున్న 45 రోజుల్లో మీరు మా కోసం పనిచేస్తే వచ్చే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఒంటరి మహిళలను గుర్తించిన నాయకుడు. ఇవాళ అదే పద్ధతుల్లో సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం కూడా తీసుకొని 3,000 రూపాయల చొప్పున అర్హులైన మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చాలు చేస్తా ఉన్నాం. 15 లక్షల రూపాయల వరకు కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే కొత్త పథకం కూడా తీసుకొచ్చాం. మొదలు గవర్నమెంట్ రావాలి, మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే అన్ని సీట్లు గెలవాలి. తెలిస్తేనే రేపటి రోజున మనకేమన్నా ముఖం తెలివి ఉంటది. అక్కడ మహారాష్ట్రలో చూస్తాం, ఎప్పుడు ఇక్కడ మంచి గవర్నమెంట్ వస్తుందో అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యేందుకు తయారున్నారు. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఆషామాషిగా చెప్పలేదని, ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ చేసిన సవాలుపై స్పందించిన ఈటల హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు 100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు హుజూరాబాద్లో తిష్టవేసి అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా గెలిచానని చెప్పారు. ఆ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ను ఓడించడమే తన లక్ష్యమని చెప్పానని గుర్తు చేశారు. ఆ మేరకే గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్టు చెప్పారు. హుజూరాబాద్ కూడా చెప్పి వాళ్ళని వీళ్ళని ఎందుకు పెడతావు, ఉంటే దమ్ముంటే నువ్వురా, లేకపోతే నీ అల్లుడురా అని చెప్పిన ఇవాళ దానికి కట్టుబడి ఉన్నా. ఎందుకంటే కట్టుబడి ఉన్నా కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలో ఇవన్నిటికీ కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఓడించడమే కర్తవ్యంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను తప్ప దానికంటే భిన్నంగా లేదు. ఇవాళ మేము ప్రజల మద్దతు, ప్రజల ఆశీర్వాదం కలిగిన వాళ్ళం. మేము కూడా 22 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. మంచి ఏందో చెడేందో మాకు తెలుసు. పట్టుకునే ఉత్తరనే స్టేట్మెంట్ ఇయ్యం. 100% ఈ దఫా కేసీఆర్ ఓటమి భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉందని చెప్పి నేను. కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యాక టికెట్ ఆశావహంలో అసంతృప్తులు చెలరేగుతూనే ఉన్నాయి. తొలి జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, బలరాం నాయక్, రాజయ్య ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఇంట్లో సమావేశమయ్యారు. ఉద్యమంలో పనిచేసిన తమకు తొలి జాబితాలో టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ టికెట్ను మధుయాష్కి ఆశిస్తుండగా నారాయణఖేడ్ నుంచి సురేష్ షట్కర్, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు మేడ్చల్ టికెట్ దక్కకపోవడంపై హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నా తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలు తనకే పట్టం కట్టినా బీసీల పేరుతో టికెట్ దూరం చేయడం దారుణమన్నారు. హరివర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ఎదుట ఆందోళన చేశారు. అటు 10 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం, నగదు లభిస్తోంది. హైదరాబాద్ గాంధీనగర్ పిఎస్ పరిధి కవాడిగూడలో కారులో తరలిస్తున్న 2,09,00,000 రూపాయలు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తరలిస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల తనిఖీల్లో 29,40,000 రూపాయలు లభించాయి. మియాపూర్ మంజిర రోడ్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలు తరలిస్తున్న 3 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్లోని నగల దుకాణం నుంచి ఈ ఆభరణాలు తీసుకువెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. మియాపూర్ చౌరస్తాలో జరిపిన తనిఖీల్లో కూడా మరో 14 లక్షల నగదు పట్టుబడినట్లు మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును సీఎం జగన్ సభల్లో వెంటేసుకు తిరగడంపై దళిత సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కాకినాడలో దళితాగ్రహ భేరీ పేరిట అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఏపీలో దళితులపై జరుగుతున్న దాడుల్ని అఖిలపక్ష నేతలు ఖండించారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసిన అనంతబాబుపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతబాబు ఒక్కరే కాదని ఇంకా ఎంతమంది ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితులపై జరుగుతున్న దాడుల్లో ఎక్కువ మంది వైకాపా నేతలే ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే నా ఎస్టీలు అంటే వీళ్ళని చంపడానికి కూడా నాకు అధికారం మీరే ఇచ్చారు. మిమ్మల్ని అఘాయిత్యాలు చేయడానికి, అత్యాచారాలు చేయడానికి, హత్యలు చేయడానికి నాకు అధికారం ఉందని చెప్పడం నువ్వు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటకలోని హవేరీలో 110వ బ్రాంచ్ ప్రారంభించింది. కొత్త బ్రాంచ్ను కర్ణాటక మార్గదర్శి డైరెక్టర్ పి లక్ష్మణరావు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కోట్రప్ప బనకర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సమిష్టి కృషితోనే కర్ణాటకలో 23వ బ్రాంచ్ను పెట్టగలిగామని తెలిపారు. ప్రజలకు విశ్వాసమైన సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా మార్గదర్శిలో చిట్స్ వేస్తున్నామని, ఎప్పుడూ ఇబ్బంది కలగలేదని ఖాతాదారులు చెప్పారు. మార్గదర్శి కారణంగా తాము చాలా లాభపడినట్లు చెప్పారు. మార్గదర్శి అంటే నమ్మకమని పేర్కొన్నారు.
12 సంవత్సరాల క్రితం లాస్ట్ 30 lakhs ఫస్ట్ సిటీ స్టార్ట్ చేస్తాను నేను. ఫస్ట్ చెప్పింది మా ఫ్రెండ్స్ చెప్తున్నారు బళ్ళారిలోనే. అప్పటి నుంచి స్టార్ట్ చేసింది 30 lakhs నుంచి దాని మీద నమ్మకం పెరుగుతా ఇప్పుడు 6 crore వరకు నేను ఇది చేస్తాను మొత్తం. ఎవరి మంత్ నేను 20 లక్షలు నేను ఎవరి మంత్ కడుతున్నాను. ఇప్పటివరకు అంతా నాకు ఏమీ ప్రాబ్లం కాలేదు, ముందు కూడా ఏమి ఉండదు కూడా. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కూడా చాలా బెటర్. ఆమె ఎమర్జెన్సీ మనకి ఏమన్నా డబ్బు కావాలంటే కూడా మీ 1 weekలో మనకు అరేంజ్మెంట్ అవుతుంది. మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా బ్యాంక్ పోవాలంటే లెందీ ప్రాసెస్ అవుతుంది. నువ్వు ఇది చీటీ చేసినావంటే నీకు ఫస్ట్ మంత్లోనే ఫస్ట్ వీక్లోనే కావాలంటే కూడా మనకు అమౌంట్ దొరుకుతుంది. అట్లా ఏం ప్రాబ్లం ఉంది. ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది, చాలా బెనిఫిట్ కూడా ఉంది, చాలా ఉంది. రామోజీరావు కానీ శైలజ మేడం కానీ అదొక థ్యాంక్స్ చెప్పాలి మేము. 16 సంవత్సరాలు అవుతా ఉంది. 80 lakhs వరకు చీటీ తీసుకున్నాను, తీసుకున్నాను. ఒక 4-5 చీటీలు ఎత్తినాను, తీసుకుంటున్నాను. నాకు హెల్ప్ బిజినెస్కి చాలా అనుకూలంగా వ్యవహారం అయింది. నాకు వేరే చీటీని మా ఫ్రెండ్స్ చేసినారు, వాళ్ళంతా తనలాడేది నేను చూసినాను. వాళ్ళందరూ ఇరుక్కున్నది చూసినాను, వాళ్ళు అనుభవించింది చూసినాను. అప్పటి నుంచి నేను ఇది మార్గదర్శి ఎంచుకున్నాను కరెక్ట్గా. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం 10వ రోజుకు చేరగా హమాస్ మిలిటెంట్ సంస్థకు కేంద్రంగా ఉన్న గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ముమ్మరం చేసింది. ఏ క్షణమైనా భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇజ్రాయెల్ బలగాలు రాజకీయ ఆమోదం కోసం చూస్తున్నాయి. గాజా సరిహద్దుల్లో లక్షలాది మంది ఇజ్రాయెల్ సైనికులు ఇప్పటికే మోహరించారు. వారికి మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు వచ్చాయి. ఉత్తర గాజాలోని హమాస్కు చెందిన దాదాపు 250 మిలిటెంట్ల కేంద్రాలను కూల్చేసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రకటించింది. గాజాలోని చివరి హమాస్ మిలిటెంట్ను అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ దళాలు స్పష్టం చేశాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 12న కొంతమంది ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు వారి సహచరుల ఆస్తులపై చేసిన తనిఖీల్లో లెక్కల్లో చూపని దాదాపు 102 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, న్యూఢిల్లీ రాష్ట్రాల్లో 55 ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు వివరించింది. ఈ సోదాలో లూజు షీట్లు, డాక్యుమెంట్ల హార్డ్ కాపీ, డిజిటల్ డేటా రూపంలోని పెద్ద సంఖ్యలో నేరారోపణ సాక్ష్యాలు లభించాయని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ కాంట్రాక్టర్లు బోగస్ కొనుగోళ్లను బుక్ చేయటం, సబ్ కాంట్రాక్టర్లతో ఖర్చులను అసలైన క్లెయిమ్ చేయటం, అనర్హమైన ఖర్చులను క్లెయిమ్ చేయటం, ఆదాయాన్ని తగ్గించడం వంటి మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. కొనుగోళ్లు, వస్తువుల రవాణాకు సంబంధించి భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించినట్టు వివరించారు. ఈ సోదాల్లో 94 కోట్ల రూపాయల నగదు, 8 కోట్ల రూపాయలకు పైనే విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 123 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్లో మళ్లీ క్రికెట్ భాగం కానుంది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ అధికారికంగా చోటు దక్కించుకుంది. విశ్వ క్రీడల్లో T20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్ సహా స్క్వాష్, బేస్బాల్, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్బాల్ ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ చేసిన ప్రతిపాదనలకు ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సెషన్లో ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను ఓటింగ్లో పాల్గొన్న 99 మంది ఐఓసీ సభ్యుల్లో 2 మాత్రమే వ్యతిరేకించారు. ఇప్పటివరకు విశ్వ క్రీడలో క్రికెట్ను ఒక్కసారి ఆడారు. 19వ సంవత్సరం జరిగిన పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఆడారు. అందులో ఫ్రాన్స్ను ఓడించి ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ భాగం కానుంది. పురుషులు, మహిళల విభాగాల్లో ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో మొదటి 6 జట్లు ఒలింపిక్స్లో పాల్గొనే విధంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిపాదనలు చేసింది.